ఏంటి ఒక్క ఆటో కూడా రావట్లేదు? టైం ఏమో 12 అవుతుంది. ఏంటండి ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నారు? మీకెందుకు? నేను పోలీసులకి కంప్లైంట్ చేస్తా, వెళ్ళిపోండి. అయ్యో, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. నాకేం అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి. సరే, మీ ఇష్టం. టైం 12 అవుతుంది. ఈ టైంలో ఆటోలు కాదు కదా, బైక్స్ కూడా రావు. నేను డ్రాప్ చేస్తాను, రండి. మీకు ఇంకా నమ్మకం కుదరకపోతే ఇది నా ఆధార్ కార్డ్. ఫోటో తీసుకొని మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. సరే, మీ ఇష్టం. ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ ఆపేయండి. ఏంటి ఇక్కడ? ఈ పక్కనే మా రూమ్ అండి, పర్లేదు వెళ్ళిపోతాను. ఓ సరే అయితే. అయినా ఈ టైం వరకు ఇంటికి వెళ్ళకుండా ఏం చేస్తున్నారండి? నా షిఫ్ట్ అయ్యేసరికి 10 అవుతుందండి. ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంటే బీచ్కి వెళ్ళొచ్చాం. నేను ఇంకో ఫ్రెండ్ తన వెహికల్ మీద వస్తుంటే వాళ్ళ బ్రదర్కి యాక్సిడెంట్ అయిందని కాల్ వచ్చింది. అదేమో నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోయాను. అవునా? మరి రూమ్లో వాళ్ళకి కాల్ చేయాల్సిందిగా. అంటే ఫోన్ ఛార్జ్ లేదండి. సరిపోయింది. మరి మీరు? నేను జొమాటోలో వర్క్ చేస్తున్నా అండి. లాస్ట్ ఆర్డర్ ఇచ్చి ఇప్పుడే వస్తున్నా. అది తెలుస్తుంది. ఈ టైంలో కూడా ఆర్డర్స్ వస్తాయా? ఉంటారులేండి తలక మాసినోళ్ళు. ఒక్క నిమిషం. సరే. ఈడేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? హలో, చెప్పరా, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? అమ్మకు ఒంట్లో బాగాలని చెప్పి హాస్పిటల్కి తీసుకొచ్చాను రా. టాబ్లెట్స్కి మనీ తక్కువ అయ్యారా? ఒక 1000 రూపాయలు ఉంటే పంపిస్తావా? శాలరీ పడగానే ఇచ్చేస్తాను. సరే, కొడుతున్నాను చూడు. థ్యాంక్స్ రా దేవా. రే, ఒకే ఏరియాలో ఉంటూ ఆ మాత్రం సాయం చేసుకోలేమా? అమ్మ జాగ్రత్త. సరేరా. సర్లేండి, ఇప్పటికే చాలా లేట్ అయింది. మీరు కూడా ఇంక ఇంటికి వెళ్ళండి. సరే అండి. అండ్ థ్యాంక్ యూ అండి. అయ్యో, పర్లేదండి. హే వెన్నెలా, ఆకలేస్తుందే. అయితే ఏం చేయమంటావు? టైం 2 అవుతుంది, ఇంకా బట్టలు ఉతుకుతున్నావు. కొడితే కిచెన్ లో వెళ్ళి పడతావు. ఇవన్నీ నీ బట్టలే కదా. పోనీలే, ఉతికితే ఎక్స్ట్రా చేస్తున్నావా? సర్లే ఉతుక్కో, నేను ఆర్డర్ పెడతాను. ఏదో ఒకటి చేసుకో. మేడం, లొకేషన్ దగ్గర ఉన్నాను. ఓకే, వస్తున్నాను. సరే మేడం. ఇదిగోండి మేడం, మీ ఆర్డర్ 478 మేడం. 500 చేంజ్ ఉందో లేదో. ఇదిగోండి మేడం 20. 2 రూపీస్ ఇవ్వండి. చేంజ్ లేదు మేడం. ఫోన్ పే చేయండి అయితే. సరే మేడం. ఇదేంటి ఆర్డర్ అని చెప్పి వెళ్ళి ఇంకా రాలేదు? ఆర్డర్ వచ్చిందని ఇంతసేపు ఉన్నావేంటే? చిల్లర ఇవ్వలేదే వాడు. అయితే ఏం చేసావు? గొడవాడు మరీ తీసుకున్నా. ఎంత? 2 రూపీస్. నీ వెళ్ళిపోయాడే. పిలవాలి కదా నన్ను. అవును, వచ్చాడు, ఆర్డర్ తీసుకున్నాను, వెళ్ళిపోయాడు. దాంట్లో ఏముంది? తనెవరో తెలుసా? ఎవరు? అదే చెప్పాను కదా, మిడ్ నైట్ డ్రాపింగ్. ఓ, ఆ మంచి అబ్బాయా? అవును. పర్లేదు, బానే ఉన్నాడు. ఒకసారి నీ ఫోన్. నాకంటే తను గుర్తున్నాడు. తనకు నేను గుర్తున్నానో లేదో. ఇదిగో తీసుకో. ఆ రోజు డ్రాప్ చేసిన అమ్మాయి కదా? తనంటే నాకు గుర్తుంది. అసలు నేను తనకు గుర్తున్నానో లేదో. ఎందుకులే, లైట్ తీసుకుందాం. హాయ్ దేవ గారు.
అదేనండి మిడ్ నైట్ డ్రాపింగ్. గుర్తున్నారండి. అయినా మీరేంటి ఈ టైంలో ఇక్కడ? నేను డిమార్ట్ లో వర్క్ చేస్తున్నా. డైలీ నా షిఫ్ట్ అయ్యేసరికి ఈ టైం అవుతుంది. హో అవునా, ఇంతకీ నానే మీకెలా తెలుసు? మీరేగా ఆ రోజు ఆధార్ కార్డ్ చూపించారు, అప్పుడు చూసా. ఓ ఓకే. మై సెల్ఫ్ వెనెలా. నైస్ నేమ్ అండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ నన్ను కొంచెం డ్రాప్ చేయగలరా? సరే రండి. మీరు డైలీ ఇంటికి వెళ్ళేసరికి ఈ టైమే అవుతుందా? మ్యాక్సిమం ఇలా అవుతుందండి. అవునా, అలా అయితే నన్ను డైలీ డ్రాప్ చేయగలరా? హా? సరే అండి. అరే ఆగిపోయిందేంటి? ఏమైంది? అంటే పెట్రోల్ అయిపోయినట్టుందండి. అయ్యో, మరి ఇప్పుడు ఎలా? ఈ దగ్గరలోనే బంక్ ఉంది, తోసుకుంటూ వెళ్ళిపోవడమే. సరే పదండి, ఇంకేం చేస్తాం. చే, ఈ టైంలో నేను కావాలా? సారీ అండి. మీరేం చేస్తుంటారు? డిగ్రీ సప్లీస్ ఉన్నాయి, అవి క్లియర్ చేస్తూ ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగలేక ఇలా జొమాటో చేస్తున్నా. మరి మీరు? నర్సింగ్ చేస్తున్నా. ఇంటర్న్షిప్ కోసం వైజాగ్ వచ్చా. అమ్మ వాళ్ళు ఊర్లో ఉంటారు. ఓహో, మరి డిమార్ట్? ట్రైనింగ్ ఆఫ్టర్నూన్కి అయిపోతుంది. ప్రతి దానికి ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగలేముగా. సో అందుకే ఈవినింగ్ 6 to 10 ఈ పార్ట్ టైం జాబ్. ఓ ఓకే ఓకే. వెన్నెల గారు, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు తిట్టకూడదు మరి. అడగండి, నేనేమనను. అంటే అది 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 మీకు శాలరీ మంత్లీలో ఇస్తారా, వీక్లీలో ఇస్తారా? బంక్ వచ్చిందండి, పెట్రోల్ కొట్టుకోండి. సరే అండి. ఏం చెప్పలేదేంటి? కాల్ చేద్దామా వద్దా? సరే చేద్దాం. హలో. హాయ్ అండి. హాయ్, ఎవరు? నేను వెనిలని. వెనిలా గారు మీరా? చెప్పండి. నా నెంబర్ మీకెక్కడిది? మొన్న మా ఫ్రెండ్ ఫుడ్ ఆర్డర్ పెట్టింది, డెలివరీకి మీరే వచ్చారు. అప్పుడు ప్రొఫైల్లో చూసా. ఓ ఓకే ఓకే. ఏం చేస్తున్నారు? ఏం లేదండి, ఖాళీ. జొమాటోకి వెళ్ళలేదా? లేదు, ఈరోజు మధ్యాహ్నం నుంచి వెళ్తాను. హో అవును, మరి మీరు కాలేజ్కి వెళ్ళలేదా? ఈరోజు హాలిడే. ఓ ఓకే. సరే దేవా, బాయ్. సరే అండి, బాయ్. ఏంటి ఎవ్వరం ఫోన్ కాల్స్ వరకు వచ్చినట్టుంది? అయినా ఎందుకే మాట్లాడడం? తన్ని క్యారెక్టర్ గురించి తప్పుగా అనుకుంటాడు. తను అలా అనుకోడే. నీకెలా తెలుసు? నాకు తెలుసు అంతే. అవునా? తను ఒకవేళ వేరే అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటే? ఇది కూడా పాయింటే, మరెలా తెలుసుకోవడం? నేను నీకు ఒక ఐడియా చెప్తా. చెప్పు. హలో వెనిలా గారు, చెప్పండి. అది నేను కొంచెం ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళే పని ఉంది. మీకేమైనా రావడానికి అవుతుందా? వర్క్ ఉంటే వద్దులేండి. వర్క్ ఏం లేదండి, వస్తాను. జొమాటోకి వెళ్తా అన్నారు. ఈ ఒక్కరోజు వెళ్ళకపోతే ఏం అవదలేండి. ష్యూర్? ష్యూర్. సరే, నేను రూమ్ దగ్గర రెడీ అయి ఉంటాను. సరే అండి. హలో. అయిపోయిందా డ్యూటీ? ఇప్పుడే అయిందే. అవునా? అయితే వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకొనిరా, నేను నీకు ఫోన్ పే చేసేస్తాను. నీకెవరు చెప్పారు నేను ఇప్పుడే వస్తానని? నేను వచ్చేసరికి 11 దాటుతుంది. ఓహో, నీకు నీ రైడర్ ఉన్నారు కదా డ్రాప్ చేయడానికి. సరే అయితే ఇద్దరూ కలిసి రండి. సరే.
హలో వెన్నెల గారు చెప్పండి. ఎక్కడున్నారండి? నేను గాజువాక్ దగ్గర ఉన్నానండి. అవునా, నా వర్క్ అయిపోయింది. ఆన్ ద వేలో నన్ను పిక్ చేసుకుంటారా? నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. సరే అండి, వస్తాను. సరే. లేట్ నైట్ ఈ వెదర్లో బైక్ మీద వెళ్తుంటే ఈ ఫీల్ ఎంత బాగుందో తెలుసా? ఆహా, ఈ టైంలో ఐస్ క్రీమ్ తింటే ఇంకా బాగుండేది. అవునా? సరే అయితే. బేబీ చెప్పు బేబీ. వెళ్తున్నా, దగ్గరలోనే ఉన్నా. సరే బాయ్. సారీ అండి, ఫోన్ మాట్లాడుతూ మీకు కంపెనీ ఇవ్వలేకపోయాను. పర్లేదులేండి. బాయ్ దేవా. ఏ విషయం తెలుసుకోకుండా ఎక్కువ హోప్స్ పెంచుకుంటే ఎలానో ఉంటుంది. చే, ఈ అమ్మాయిలందరూ ఇంతే. సరేలే, టైం ఎలానో 10 అయింది. ర్యాపిడో బుక్ చేసుకుందాం. దేవా, ఏంటి అసలు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు? అది కొంచెం పనిలో ఉండే. ఐ లవ్ యూ దేవా. మీరెవరికో చెప్పాల్సింది నాకు చెప్తున్నట్టున్నారు. లేదు, నేను నీకే చెప్పాను. అసలు ఆ రోజు జరిగింది ఏంటంటే, తను ఒకవేళ వేరే అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటే? ఇది కూడా పాయింటే, మరెలా తెలుసుకోవడం? నేను నీకు ఒక ఐడియా చెప్తా. చెప్పు. నా నంబర్ని బేబీ అని ఫీడ్ చేసుకో. ఈసారి నువ్వు తన్ని కలిసే టైంలో నేను నీకు కాల్ చేస్తా. అది తనకి కనిపించేలా పెట్టు, వినిపించేలా మాట్లాడు. ఒకవేళ తనకి నిజంగానే నీపై ఫీలింగ్స్ ఉంటే ఖచ్చితంగా హట్ అవుతాడు, మాట్లాడడం కూడా మానేస్తాడు. అది జరిగింది. ఆ రోజు కాల్ చేసింది కూడా మా ఫ్రెండే. ఇప్పుడు చెప్పు. ఐ లవ్ యూ టూ వెనెల. నువ్వు ఒకటి గమనించావా? మన ఇద్దరం ఫస్ట్ టైం మీట్ అయింది మిడ్ నైట్. మన ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది మిడ్ నైట్. ఇప్పుడు మన ఇద్దరం ఒకటైంది కూడా మిడ్ నైట్. అంటే మనది మిడ్ నైట్ లవ్ స్టోరీ అన్నమాట.